నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొంగనూరులో ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ప్రాణాలు చాలా విలువైనవి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి. వాగ్దాన్ కార్యక్రమంలో ఎంఏ సుప్రియ. పేకాట ఆడుతున్న 9 మంది అరెస్ట్, 42,000 రూపాయల నగదు స్వాధీనం. సిమెంట్ లారీ ఢీకొని 2 వ్యక్తులు మృతి. వార్తలను వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను పొంగనూరులో టీడీపీ కుటుంబ సభ్యులు ఘనంగా జరిపారు. గురువారం పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో కేక్ను కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి ప్రజల మన్ననలను పొందిన నాయకుడు నారా లోకేష్ అన్నారు. పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేశారన్నారు. ఆయన చేపడుతున్న కార్యక్రమాలతో యువతలో ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్, పట్టణ అభివృద్ధి కమిటీ సభ్యులు సివిరెడ్డి, నేతలు వెంకటముని యాదవ్, విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు, కృష్ణా నాయక్, సెమీపతి యాదవ్, గిరిబాబు, సుబ్రహ్మణ్యం రాజు, దేశాది చక్రి, వెంకటరెడ్డి, దినేష్, ఖలీల్, గంగాధర్, సుబ్రహ్మణ్యం, వెంకటరమణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు, జై చల్లాబాబు. ఇకపోతే ఈరోజు నారా లోకేష్ గారి జన్మదినానికి మనం అందరూ ఆశ్చర్యమైనాము. ఈ దినంగా చెప్పేదేమంటే నారా లోకేష్ బాబు జాతీయ జనరల్ సెక్రటరీ గారు మనకందరికీ విలువలతో కూడిన రాజకీయం చేయండి అని చెప్పారు. వాళ్ళంతా దుష్ట దౌర్జన్య అరాచక అన్యాయ పాలన చేసినారు కాబట్టి ఈరోజు మనకి అధికారాన్ని ఇచ్చారు. మన నాయకులకు చెప్పేది ఒకటే, అధికారాన్ని దుర్యోగం చేయొద్దండి అని ఆ రోజు నుంచి చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు చెప్తున్నారు. దయచేసి వాళ్ళ మాటలను పాటించాలని నేను మనస్ఫూర్తిగా మన నాయకుల్ని, మన కార్యకర్తల్ని కోరుతున్నాను. ఈరోజు లోకేష్ బాబు బర్త్డే కాబట్టి తండ్రి కొడుకు ఇద్దరు బయట దేశాలు పోయినారు. మన రాష్ట్రం కోసము కొన్ని పారిశ్రామిక తేవాలని వాళ్ళు బాధపడుతున్నారు. ఈరోజు లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు ఇద్దరు కష్టపడి మన రాష్ట్రం బాగు చేయాలని బయట దేశాలు పోయినారు. కాబట్టి ఈ దినము మన చల్లబాబు అన్న ఆధారంలో ఉంటాం కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ యువ నాయకులు ఈరోజు నారా లోకేష్ గారి బర్త్డే జన్మదినం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. నాడు 2009లో లోకేష్ గారు
యుఎస్ నుండి చదువుకొని వాళ్ళ నాన్న వస్తున్నా మీకోసం అని పాదయాత్ర చేసినప్పుడు వెనకాల కూర్చొని ఏం జరుగుతుంది, మన ప్రజల్లోకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అని చెప్పని మొత్తం చూసుకొని నేర్చుకున్నాడు. దాని తర్వాత 2014లో సభ్యత్వం అనే కార్యక్రమాన్ని డిజిటలైజేషన్ చేసి కార్డులు ఇచ్చి మన కుటుంబ సభ్యులైనటువంటి తెలుగుదేశంలో ఎవరైనా మరణిస్తే 2 లక్షలు ప్రమాద బీమాని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటిగా లోకేష్ బాబు గారు. మరియు ఈరోజు 2024లో అదే ప్రమాద బీమాని 5 లక్షలు చేసినటువంటి ఘనత లోకేష్ బాబు గారికే దక్కుతుంది. ఈరోజు మంత్రిగా మన రాష్ట్రానికి ఎనలేని సేవ చేస్తున్నాడు. ఈరోజు జన్మదినమైన కుటుంబ సభ్యులతో గడపకుండా ఈరోజు పరిశ్రమలు తెచ్చేదానికోసమని ఫారిన్ కంట్రీల్లో తిరుగుతూ రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటుపడుతున్నాడు. మరియు యువగలం అనే పాదయాత్ర మొదలుపెట్టి విరామం లేకుండా 3000 కిలోమీటర్లు కంప్లీట్ చేసి ఈ రాష్ట్రంలో అధికారంలోకి కూటమి ప్రభుత్వాన్ని తేవడానికి ఎంతో అహర్నిశలు కృషి చేసి ఈరోజు దాంట్లో సక్సెస్ అయ్యి ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేసినారు. మరియు లోకేష్ బాబు గారు రెడ్ బుక్ అనే ఆ రోజు మాట్లాడినాడు పాదయాత్రలో. ఆ రోజు ఏముందిలే ఈ రెడ్ బుక్ అని చెప్పని ఆలోచించినారు. ఈరోజు ప్రతి ఒక్కరు ప్రతిపక్ష నాయకులు అబ్బా రెడ్ బుక్ ఓపెన్ చేసినారు మా పైన కక్ష సాధింపు చేస్తున్నాడు అన్నాడు. కక్ష సాధింపు ఎక్కడా చేయడంలే. ప్రభుత్వం ఏమైతే చేయగలుగుతుందో, హోంశాఖ డిపార్ట్మెంట్ ఏమైతే చేయగలుగుతుందో ప్రభుత్వ పరిధిలో ఉండేదే చేస్తున్నాడు తప్పే దాన్ని అధిగమించి ఎక్కడ ఒక తప్పు కానీ చేయడం లేదు. మీరైనా సరే రెడ్ బుక్ అన్నారు, మేము గుడ్ బుక్ ఓపెన్ చేస్తామన్నారు. ఏమిటి కోసం గుడ్ బుక్ ఓపెన్ చేస్తారు? ఆ రోజు మద్యం ధరలు పెంచేస్తే ఆకాశానికి చేస్తే ఎవరు తాగరన్నారు. పేద సాదా పైన ఎంతైతే భారం పోపినారో అందరికీ తెలుసు. ఈరోజు చీప్ లిక్కర్ 100 రూపాయలకి ఇచ్చిండొచ్చు, అది మంచి పనో చెడ్డ పనో వాళ్ళకి తెలుసు. దాన్ని ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో 1 కోటి సభ్యత్వాలు పూర్తి చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సభ్యత్వం జరిగింది. దేశంలోనే ఎక్కడా లేదు ఈ 1 కోటి సభ్యత్వాలు ఒక పార్టీకి జరిగిండేది. సెంట్రల్ పార్టీలు జరిగిండొచ్చు, స్టేట్ పార్టీల్లో ఇదే ప్రప్రథమము 1 కోటి సభ్యత్వాలు జరగడం. మనము లోకేష్ గారి బర్త్డే జరుపుకోవడం చాలా ఆనందదాయకము. ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన కృషి మనము అభినందనీయము. ఆయన ఒక ప్లాన్తో యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసి ప్రతి నియోజకవర్గము టచ్ చేసి నాయకుల్ని యువకుల్ని అందరినీ ఉత్తేజపరిచి అవన్నీ ఆలోచించి ఆయన మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఆయన ఈరోజు దావోస్లో కానీ ఫారిన్ కంట్రీస్లో తిరిగి మన రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చి ఎంతో అభివృద్ధి చేయాలని కృషి చేస్తున్నారు. ఆ అభివృద్ధికి మన చంద్రబాబు నాయుడు తోడ్పాటు, ఇక్కడ సల్లా బాబన్న గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పొంగనూరులో అభివృద్ధి జరిగి మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగు. పొంగనూరు కోర్టు ఆవరణంలో మార్చి 8వ తేదీ నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేద్దామని సీనియర్ సివిల్ జడ్జ్ అరీఫా షేక్ అన్నారు. గురువారం కోర్టు ఆవరణంలోని న్యాయవాదుల సంఘ భవనంలో అధ్యక్షులు చెన్నకేశవుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో న్యాయమూర్తులు పాల్గొన్నారు. రాజీకి అనువైన కేసులన్నింటినీ కక్షదారులతో మాట్లాడి ఎక్కువ కేసులు రాజీ చేసేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తి కృష్ణవంశీ, ఏపీపీ వీరాంజనేయులు, హర్నాథ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది క్రిమినల్ కేసు కానివ్వండి, సివిల్ కేసు కానివ్వండి, నోటీసు ఉంది, అడ్వకేట్ ఒప్పుకున్నారు అంటేనే రాజీ చేయడం జరుగుతుందండి. దాని గురించి అయితే మాత్రం మీరు బాధపడద్దు. అంతవరకు అయితే మీరు చెప్పి మీ సంతకాలు పెట్టిన తర్వాతనే రాజీ చేయడం అనేది జరుగుతుంది. అది ఓఎస్ కానివ్వండి, సిసి కానివ్వండి, ఏదైనా ఎప్పుడు మెమో ఆఫ్ అపియరెన్స్ ఉన్నప్పుడు అండి. మెమో ఆఫ్ అపియరెన్స్ లేకపోతే మాత్రం ఎవరేం చేయలేదు. క్రైమ్ స్టేజ్లో ఉంది, వెంటనే వాళ్ళు ఛార్జ్ షీట్ వేసి సీసీ తీసుకుంటారు, లోకదాంతో పెట్టేస్తామమ్మా అంటారు. అలాంటివి చెప్పలేము. కానీ మీరు ఆల్రెడీ మెమో ఆఫ్ అపియరెన్స్ వేసి ఉంటే మాత్రం మీకు నోటీస్ లేకుండా చేయము. ఈసారి లోక్ అదాలత్కి నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ, ఒక్కొక్క ఆఫీస్ నుంచి ఎక్కువ మీరు ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎన్ఐ యాక్ట్లు కూడా ఉన్నాయన్నారు. ఎన్ఐ యాక్ట్లు ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎన్బిడబ్ల్యూస్ గురించి మాట్లాడతాం. మేము మాట్లాడి ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేయడానికి పోలీస్ వాళ్ళకి చెప్పి చేయిస్తాము.
పార్టీస్ మీ దగ్గర వచ్చినప్పుడు మీరు కనుక ఒక మాట చెప్పి మాట్లాడారంటే మనకి లోక్ అదాలత్ సక్సెస్ అవుతుందండి. ఇంకా 2 months ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఏ మ్యాటర్స్లో రెడీ ఉన్నారో చెప్తే ఆ మ్యాటర్స్లో పార్టీస్ని పిలిపించి మాట్లాడటం, తర్వాత రాజీ చేయడం చేద్దాం. పొంగనూరు మండల పరిధిలోని బోడేవారిపల్లి సమీపాన పేకాట ఆడుతున్న 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎస్ఐ లోకేష్ సిబ్బందితో కలిసి గురువారం దాడులు నిర్వహించారు. దాడిలో పేకాట ఆడుతున్న మదనపల్లి పట్టణం సొసైటీ కాలనీకి చెందిన భాస్కర్, ఈశ్వరప్ప, అమ్మినేని వీధికి చెందిన రఘునాథ్, బోడేవారిపల్లికి చెందిన ఆనంద్, వెంకటేష్, బి వెంకటేష్, నల్లగుట్లపల్లి తాండాకు చెందిన సురేష్ నాయక్, షేక్ నాయక్, వాలెప్ప ఈ 9 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 42,650 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సిఐ శ్రీనివాసులు తెలిపారు. రోడ్డు నియమ నిబంధనలను పాటించడం అందరూ బాధ్యతగా తీసుకున్నప్పుడు ప్రమాదాలను నియంత్రించగలమని పొంగనూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం పొంగనూరులో వాగ్దాన్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అన్నా క్యాంటీన్ నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు ర్యాలీ చేపట్టిన తర్వాత మానవహారం ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనం ఈ సందర్భంగా ఎంవీఐ సుప్రియ మాట్లాడుతూ శిరస్త్రాణమే శిరస్సుకు రక్ష అని ప్రజలు విధిగా దీన్ని ధరించి వాహనాలు నడపాలని ఆమె కోరారు. అలాగే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించినట్లయితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదన్నారు. ఇప్పుడు రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని మనము ఈరోజు వాకథాన్ చేశాము. ఇప్పుడు ఇందాక ఎందుకోసమంటే ప్రజల్లో అవగాహన కల్పించడానికి, చైతన్యం కల్పించడానికి, మెయిన్ వేటిపైన అవగాహన కల్పించాలనుకుంటున్నామంటే మనం చూసినట్లయితే పట్టణంలో ఎక్కువ హెల్మెట్ పెట్టుకోకుండా యాక్సిడెంట్స్ జరగడము, చాలామంది చనిపోవడం అనేది జరుగుతున్నది. అందుకోసం దయచేసి హెల్మెట్ పెట్టుకొని వాహనం నడపాలని కోరుతున్నాము. అలానే సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా విపరీతంగా అయినది, అది కూడా తగ్గించాలని కోరుతున్నాం. సెల్ ఫోన్ డ్రైవింగ్, మైనర్లకి వెహికల్స్ ఇవ్వడము, మైనర్లకు వెహికల్స్ ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కంపల్సరీ వాళ్ళు శిక్షార్హులు అవుతారు. వాళ్ళు కంపల్సరీ కోర్టుకు పెట్టడం జరుగుతుంది. కోర్టుకు పెట్టినంత మాత్రాన ఇదైపోడు, వాళ్ళకి కంపల్సరీ శిక్ష పడుతుంది, జైలుకు వెళ్తారు. ఇవన్నీ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు ఇవన్నీ ఆలోచించుకొని పిల్లలకి 18 years వచ్చేంత వరకు వెహికల్ ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఏదైనా జరగరాని జరిగితే ఆ బిడ్డ ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాని మనం తల్లిదండ్రులుగా వాళ్ళే బాధపడాల్సి వస్తారు. కాబట్టి దయచేసి మైనర్లకు వెహికల్స్ ఇవ్వకండి. అలానే మద్యం సేవించి చాలా వరకు చూసినట్లయితే మన పట్టణంలో అందరూ కూలీలకు వెళ్ళేవాళ్ళే. కూలీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈవినింగ్ అయితే మద్యం సేవిస్తున్నారు. మద్యం సేవించి మళ్ళీ వాహనాలు కూడా నడుపుతున్నారు. అలా నడుపుతున్న క్రమంలో వాళ్ళకి వాహనం మీద పట్టు లేకుండా పడిపోవడము, హెల్మెట్ లేకపోవడము, తలకి గాయాలు అవ్వడము, దానివల్ల వాళ్ళు అక్కడికక్కడే వృద్ధి చెందడం జరుగుతుంది. అలా కాకుండా హెల్మెట్ పెట్టుకొని ఉన్నట్లయితే ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ ఏ రోడ్ అయినా కానీ వెళ్తున్నప్పుడు హెల్మెట్ ఉన్నట్లయితే ఒకవేళ కింద పడినా మన యొక్క అజాగ్రత్త కావచ్చు, ఎదుటి వాళ్ళ అజాగ్రత్త వల్ల అయినా కావచ్చు, ఎవరి వల్ల జరిగిన యాక్సిడెంట్ అనేది జరిగిన తర్వాత హెల్మెట్ ఉంటే మన తల సేఫ్ అయితే చాలా వరకు మనం సేఫ్గా ఉండగలుగుతాము. కాబట్టి దయచేసి అందరూ హెల్మెట్ పెట్టుకొని వాహనాన్ని నడపాలని కోరుతున్నాను. గాజు గ్లాస్ గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తామని జనసేన చిత్తూరు జిల్లా కార్యదర్శి పగడాల రమణ తెలిపారు. గురువారం పొంగనూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించిందన్నారు. దీంతో గాజు గ్లాసు గుర్తును ఈసీ రిజర్వ్ చేయడం శుభసూచకమన్నారు.
రాజకీయ పార్టీల జాబితాలో జనసేనకు చోటు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, జనసేన పార్టీ అభిమానులందరికీ కూడా ఒక పండుగ లాంటి రోజు. ఎందుకు అంటే కేంద్ర ఎన్నికల సంఘం మా జనసేన పార్టీకి గాజు గ్లాస్ రిజర్వ్ చేసి చాలా మాకు ఒక మంచి ఆనందకరమైన వార్తనిచ్చింది. కాబట్టి మా జనసేన పార్టీ తరపున, కార్యకర్త తరపున, మా జనసేన పార్టీ అభిమానుల తరపున పుంగనూరు నియోజకవర్గం నుండి కేంద్ర ఎన్నికల సంఘానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏ రాజకీయ పార్టీకైనా కూడా ఎన్నికల గుర్తు అనేది చాలా ముఖ్యం. ఎన్నికల గుర్తు వల్లనే క్యాండిడేట్తో సంబంధం లేకుండా, వ్యక్తితో సంబంధం లేకుండా పార్టీ యొక్క అధినాయకుని చూసి, పార్టీ జెండా చూసి, పార్టీ గుర్తును చూసి గంప గుర్తుగా కొన్ని ఓట్లు పడతాయి. అదే ఫ్యాక్టరు ఆ వ్యక్తి యొక్క విజయాన్ని, అపజయాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి ఈరోజు మా జనసేన పార్టీ గాజు గ్లాస్ అనేది వ్యక్తి యొక్క విజయానికి మాకు గుర్తు అనేది ప్రజలకు తీసుకెళ్లడం మాకు చాలా ఈజీ అవుతుంది. ఎలక్షన్ లో కూడా పార్టీ యొక్క విజయము, అదేవిధంగా అభ్యర్థి యొక్క విజయం అనేది మాకు చాలా ఈజీ అవుతుంది. అదేవిధంగా ఈ స్వభావముఖంగా, ఈ శుభ సూచకంగా మా జనసేన పార్టీ కేటాయించిన గాజు గుర్తును ప్రజలకి ముందు మేము చాలా బలంగా తీసుకెళ్తున్నాం. వివిధ రూపాల్లో గ్రామ సభలు పెట్టడము, మండల సభలు పెట్టడము, ఏ మీటింగ్ జరిగినా కూడా ఇంటింటికి గాజు గ్లాసు జనసేన పార్టీ అనే ప్రోగ్రాం ద్వారా కూడా భవిష్యత్తులో మా గాజు గ్లాసుని ప్రజలకు బలంగా తీసుకెళ్లి మేము జనసేన పార్టీని ముందు కూడా బలంగా విస్తరించి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీని తిరుగులేని శక్తిగా మేము చేస్తామని తెలియజేస్తూ మరొకసారి మా జనసేన పార్టీ గాజు గ్లాసు రిజర్వ్ చేయడం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ జై హింద్, జై జనసేన. పొంగనూరు మండలం ఏటవాకిల సమీపం రామసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 వ్యక్తులు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రసన్నయ్య గారిపల్లెకు చెందిన 45 సంవత్సరాల గంగాధర్, దిగువపల్లికి చెందిన 55 సంవత్సరాల వెంకటరమణారెడ్డి తమ సొంత పనుల నిమిత్తం వనగానపల్లెకు వెళ్తూ ఉంటే సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ ఇరువురిని ఢీకొట్టింది. గంగాధర్ తలకు గాయం కావడంతో అధిక రక్తస్రావమై అక్కడికక్కడి మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణారెడ్డిని స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. రామసముద్రం పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని పొంగనూరు పట్టణం తూర్పు మౌసాలలోని గౌరమ్మకు ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. సాయంత్రం ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. తర్వాత గౌరమ్మ ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో వాడవాడలా ఊరేగించారు. ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 42వ జన్మదినం సందర్భంగా టీడీపీ నాయకులు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు పుంగనూరు పట్టణంలోని దోబీ కాలనీలో గల వృద్ధాశ్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు మధుసూదన్ రాయల్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన సంబరాలు ఘనంగా జరిగాయి. వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేయించి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేశారు. తర్వాత నెలకు సరిపోయే నిత్యావసర సరుకుల్ని వృద్ధాశ్రమానికి వితరణ చేశారు. కార్యక్రమంలో అనిల్, నూరుల్లా, జగదీష్ రాయల్, అజీజ్ బాషా, అఫ్రోజ్ బాషా, వసీం, వెంకటేష్, సయ్యద్ బాషా, కేఎస్ నైమ్తుల్లా, సాదిక్ బాషా, సాదిక్, గౌస్, సాబీర్, ముబారక్, షబీర్, బాబా, తబ్రీజ్, నూర్, ముజ్జు, సుహేల్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మన ప్రియతమ నాయకుడు యువ నాయకుడు అయిన నారా లోకేష్ బాబు గారి 42వ జన్మదిన వేడుకలను మన పుంగనూరు పట్టణంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆయన పార్టీని యువతరం ఎంతో ముందుకు తీసుకెళ్లడం జరిగింది. 151 సీట్లు వైసీపీకి ఉన్న తరుణంలో ఆయన యువగలం పాదయాత్ర ప్రారంభించి యువతను ఉత్తేజపరిచి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన యువగలం పాదయాత్రతో పార్టీకి ఎంతో వన్నె తెచ్చిన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఆయన నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ మన రాష్ట్రానికి అనేక సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు పుంగనూరు పట్టణంలో తెలుగు యువత నాయకులు ఇక్కడ ఉన్న వృద్ధ ఆశ్రమంలో ఇక్కడ వీళ్లకు 1 నెలకు సరిపడేంత నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి మార్పూరి రమేష్ మాట్లాడుతూ విదేశాంగ మంత్రిగా నారా లోకేష్ తీసుకున్న సంస్కరణలతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దీనికి కృతజ్ఞతగా విద్యార్థులతో కలిసి మంత్రి లోకేష్కు పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేశామన్నారు. భవిష్యత్తు తరాల కోసం మంత్రి లోకేష్ తీసుకుంటున్న నిర్ణయాలు అజరామరమని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు హెచ్ఆర్డి అండ్ విద్యాశాఖ ఐటీ కమ్యూనికేషన్స్ శ్రీ నారా లోకేష్ గారు జన్మదిన సందర్భంగా విద్యార్థులతో కేక్ కటింగ్ చేయడం జరుగుతోంది. ఎందుకంటే గతంలో ఏ రాజకీయ పార్టీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో అందించాలి, స్కాలర్షిప్లు వాళ్ళకి కావాల్సిన సామాగ్రి అందించాలని చెప్పి ఏ నాయకుడు ఆలోచన చేయాల. బట్ ఈ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్లో ఎటువంటి అవకతవకలు లేకుండా విద్యార్థులు చదువుకునేదానికి తను ప్రభుత్వం నుండి ఏం సహాయం అందించాలంటే ఆ సహాయానికి వెనకాడకుండా చేస్తున్న వ్యక్తి మన విద్యాశాఖ మంత్రి గారు. అందుకనే విద్యార్థులతో జరుపుకోవాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం. అదే మాదిరిగా విద్యార్థులకి ఏ అవసరం ఉన్నా సకాలంలో స్పందిస్తూ ట్విట్టర్లో కానీ వాట్సాప్లో కానీ విద్యార్థుల సమస్య ఏమున్నా మనకు అసలు ఒక ముఖ్యమంత్రి కొడుకు ఒక మంత్రిగా ఉండే వ్యక్తి మామూలుగా ఎవరికి దొరకడు. అలాంటి వ్యక్తి సమస్యలు ఉంటే సోషల్ మీడియాలో పెడతా అంటే విద్యార్థులకి అందుబాటులోకి వస్తున్నాడు. సో మనము ఇంకా తనకు మనం ప్రోత్సాహం అందించి తనకు సపోర్ట్ చేస్తూ మరిన్ని విద్యార్థులకు మరింత మందికి సపోర్ట్ చేసి మనం చదువుకునే దానికి విదేశీ విద్య అలాంటి పథకాలు ప్రవేశపెట్టిన దానికి మనం సపోర్ట్గా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన విద్యార్థులందరికీ నా తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నా. చౌడేపల్లి మండలం లద్దిగం గ్రామంలో సంక్రాంతిని పురస్కరించుకుని పశువుల పండుగను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టారు. పశువులను రంగురంగుల బెలూన్లతో అలంకరించి బ్యాండ్ వాయిద్యాల నడుమ గ్రామ వీధుల్లో ఊరేగించారు. కాటమరాజుల ఆలయం వద్దకు చేరుకుని పూజలు నిర్వహించి పశువులకు చిట్ల కుప్పను చూపించారు. గ్రామంలో బంధుమిత్రులు సందడితో
ఆరోగ్య శాఖ వారు ఆంధ్రప్రదేశ్ వారు అనుమతితో కాయ్ వంజీ బాబా గ్రామీణ వికాస్ మండల్ సంస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు గురువారం సంస్థ డైరెక్టర్ సింధు జోస్, మోహన్ బాబు, పీపుల్ సంస్థ ప్రెసిడెంట్ చలపతి, బీజేపీ నాయకురాలు మల్లికా రాణితో కలిసి పట్టణంలో ప్రతి ఫుడ్ ఐటమ్ ఫార్మ్స్కు వెళ్లి అవగాహన కల్పించారు. వీటిపై శిక్షణ ఇచ్చిన తర్వాత సర్టిఫికెట్ కూడా అందజేయనున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా పొంగనూరు సిఐ శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, తహసీల్దార్ రాముకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో లక్ష్మీదేవి, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొంగనూరులో ఘనంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు. ప్రాణాలు చాలా విలువైనవి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి. వాగ్దాన్ కార్యక్రమంలో ఎంఏ సుప్రియ. పేకాట ఆడుతున్న 9 మంది అరెస్ట్, 42,000 రూపాయల నగదు స్వాధీనం. సిమెంట్ లారీ ఢీకొని 2 వ్యక్తులు మృతి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.